సిటీ విజన్ మార్నింగ్ 11:30 AM న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్నవారు మోడీ టొయోటా. కాంటాక్ట్ నంబర్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. హైదరాబాద్లోని కొన్ని భవనాలను తమకు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని స్థిరాస్తులను ఏపీకి ఇచ్చేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని అంటున్నారు. అవసరమైతే ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్లో భవనం కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. భూమి కోసం ఏపీ ఆర్జీ పెట్టుకోవాలని సూచించినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం జరిగింది. అయితే సమావేశంలో తెలంగాణ పలు డిమాండ్లను ఏపీ ముందు ఉంచినట్లుగా వస్తున్నాయి. తమకు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏపీ కోరగా తెలంగాణ నిరాకరించిందని అంటున్నారు. అలాగే హైదరాబాద్లోని ఆస్తులను ఇచ్చేందుకు నిరాకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, అదేవిధంగా గుండాల, పురుషోత్తంపట్నంలను తమకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ విజ్ఞప్తికి చంద్రబాబు నుండి సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు, అంటే తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు ముఖ్యమంత్రులతో సహా మేమందరం ఈ సమావేశంలో లోతుగా చర్చించి అనేక అంశాలపైన చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేనటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును 6 ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనులు ప్రతిపాదనకు మంత్రికి అందించారు. అలాగే జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటే దీనిని రాజకీయంగా ఉపయోగించుకుని బురద జల్లాలని బీఆర్ఎస్ చూస్తుందని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ పరివారానికి మనసు పట్టడం లేదన్నారు. తమలాగా ప్రజలను మభ్యపెట్టాలి అన్నట్లుగా చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్, జగన్లు 10 ఏళ్లు స్వార్థ రాజకీయాలు తప్ప సమస్యల పరిష్కారం కోసం చర్చ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుందన్నారు. చూపించబోతా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంత చక్కటి వాతావరణంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏ పని లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కూడా ఓ రాజకీయంగా వాడుకునేటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తయారు చేసి పెట్టినటువంటి పెంటంతా కడిగి తెలంగాణను సంపూర్ణ విముక్తి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మరి కేసీఆర్ గారికి ఆయన పరివారానికి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఈ నెల 9న అమ్మవారి కళ్యాణం జరగనుంది. దీంతో
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, ప్రధానంగా ఎండోన్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని మా సింగిల్ ట్రస్టీ సాయిబాబా గారు, మరి అదేవిధంగా ఈ ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలందరూ, ఇప్పుడు మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీ మెంబర్స్గా అశోక్ కానీ, హనుమంత్ కానీ, గతంలో చాలామంది కూడా ఉన్నారు. సరే, నూతనంగా ఎవరు వచ్చినా కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని. పార్టీ మారిన బీఆర్ఎస్ నాయకులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. హస్తం గూటికి చేరిన శాసనసభ్యులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వ్యాఖ్యానించారు. విరాయింపులకు వ్యతిరేకంగా గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పొందుపరుస్తూ లేఖ రాస్తున్నానని వెల్లడించారు. యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి, పుస్తకం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి, ఇంకో చేతోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పదపరచడం కాదా ఇది? మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్ననే కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్ గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా? విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ తప్పటడుగులు వేశారు. విద్యార్థినులకు, టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్ చెడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న ఆ ప్రిన్సిపాల్ తమకొద్దు అంటూ విద్యార్థినులు రోడ్డెక్కి ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శైలజ రాత్రి సమయాల్లో బీర్లు సేవిస్తున్నట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ గదిలో లభ్యమైన బీరు సీసాలను కూడా విద్యార్థినులు మీడియాకు చూపించారు. కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అమ్మాయిలను కూడా చూడకుండా ప్రిన్సిపల్ ఇష్టం వచ్చినట్లుగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు వచ్చినా కూడా వారితో కూడా ప్రిన్సిపల్ బూతులు మాట్లాడి మానసిక వేదనకు గురి చేస్తున్నారని చెప్పారు. అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్.
అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. జెహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే వాళ్లే అకారణంగా మా మహిళా కార్పొరేటర్లపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు పదవులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్లు పట్టింది, కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కుసూటిగా 4 మాటలు అడగదలుచుకున్నా. ఒకటి, ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసి నువ్వు అధికారంకి వచ్చినవో ప్రజలను పట్టించుకుంటావా లేదా, పాలన విషయంలో మీరు పట్టించుకుంటావా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీవేమో రాజకీయాల్లో మునిగి తేలుతా ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రెయిన్ వాటర్ సమస్య కావచ్చు, అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు, ఈగల సమస్య, దోమల సమస్య కావచ్చు, చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు, ఈ సమస్యల మీద దృష్టి పెట్టామని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇప్పటి వరకు అట్లాంటి కార్పొరేటర్లు బీజేపీ ఎంఐ కార్పొరేటర్లు తోపలాట జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. The cool new Glanza. Go hatching. Go awesome. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యుల కొరత, పారిశుద్ధ్య సంబంధిత అంశాలను పరిష్కరించాలని రఘునందన్ రావు కోరారు. పంచాయతీల మీద ముఖ్యంగా ఈ స్పెషల్ ఆఫీసర్స్ మీద బాగా ఒత్తిడి పెరుగుతా ఉంది. ట్రాక్టర్ బిల్లులని, కరెంటు బిల్లులని, శానిటేషన్ సిబ్బంది జీతాలని 10 నెలల నుంచి రకరకాలైనటువంటి అవస్థల్ని గ్రామ పంచాయతీ స్థాయిలో ఎదుర్కొంటా ఉన్నారు. సో యూఆర్ వెల్ అవేర్, మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారు ఆ గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ కూడా మీ దృష్టిలో ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ఆ గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి గ్రాంట్, గత 10 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గ్రాంట్ ని తొందరగా రిలీజ్ చేయించితే కొంత పంచాయతీలలో చలనంగా ఉంటుంది. ఎంతసేపు మనం స్పెషల్ ఆఫీసర్లను పని చేయండి, శానిటేషన్ చేయండి, బ్లీచింగ్ పౌడర్ చల్లండి, లేకపోతే ఇంకా వర్క్ చేయండి అని అడుగుతా ఉన్నాం. దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ ద వర్కర్స్. 1 నెల జీతం, 2 నెలల జీతం అంటే భరించే స్థితిలో ఉంటారు. కాబట్టి ఒక 5-6 నెలల నుంచి వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దయించి బడ్జెట్ కంటే ముందు కొంత ప్రత్యేకమైనటువంటి నిధుల్ని కేబినెట్ లో మీరు ఒకసారి చర్చించి రిలీజ్ చేయించి పంచాయతీలని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ సర్వసభ్య సమావేశంలో అందరి సభ్యుల తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. చివరిగా మీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక అంశం, రాష్ట్రంలో సుమారు 17,000 మంది NHM కింద వర్క్ చేస్తా ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద సుమారు 17,000 మంది వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా జీతాలు కూడా కొంత ఇబ్బంది కలుగుతా ఉంది సార్. గ్రాంట్ కేంద్రం నుంచి వస్తుందా? ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో పిటిషన్ తీసుకోకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా కనిపించడం లేదన్నారు. స్పీకర్కి రిజిస్టర్ పోస్టులు పంపిస్తే లెటర్స్ను మళ్లీ తిరిగి పంపిస్తున్నారని చెప్పారు. చూడండి, ఈ రోజు చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అంశంలో కాంప్రమైజ్ అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. వారిద్దరు మిత్రులా, గురుశిష్యులా నాకు తెలియదు, వారి సత్సంబంధం నాకు తెలియదు. ఏ సత్సంగం ఉన్నా పర్సనల్ సత్సంబంధాలు మాత్రమే ఉండాలి తప్ప నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ ఒక్క ఆస్తి అయినా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈ రోజు మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య.
ఇటీవల మరణించిన మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ కుటుంబాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి డి శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించారు. డి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఆయన ప్రజల కోసం అహర్నిశలు శ్రమించేవారని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకుడిగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్గా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఆయన నిర్విరామ కృషి చేశారు, నిరంతర ప్రయత్నం చేశారు. అందులో ఆయన గ్రామీణ మరి వాటర్ సప్లై మంచి పథకాల మంత్రిగా, పిఎస్సి మంత్రిగా, అసెంబ్లీలో ఆయన మాట అంటే నిదానంగా, ప్రధానంగా, గట్టిగా ప్రజల పక్షంగా వాయిస్ వచ్చేది. ఆయన మరి ప్రజాసేవకు అంకితమైన వాడు, నిబద్ధత గల నాయకుడు, మంచి నాయకుడు, బీసీ నాయకుడు. ఆయనకు సిపిఐ పార్టీ వైపు నుంచి జోహార్లర్పిస్తూ వారికి ఆత్మకు శాంతి. మీ వైఖరి వల్లే యావత్ మాదిగ సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు మాదిగ జేఏసీ నేతలు లేఖలో పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ నేతలు మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ విడుదల చేశారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ 10 ఏళ్లు అయినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దళితులను హింసిస్తున్న పార్టీతో అంటగాగడం యావత్ దళిత సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తుందన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మాదిగ సమాజ వర్గానికి 12% రిజర్వేషన్లు సాధించడంతో పాటు యావత్ దళిత సమాజానికి జరుగుతున్న అన్యాయాలను వివరించేందుకు ఈ నెల 10 నుంచి బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మాదిగలకు 7% డిమాండ్ చేసినాం. కానీ ఇవాళ 30 ఏళ్ల తర్వాత, 3 దశాబ్దాల తర్వాత కూడా మళ్ళా ఏబిసిడి అంటూ ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 7% కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణ మాదిగ కూడా తన వైఖరి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరే కదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలన్నప్పుడు 12% అని చెప్పారు మీరు. మళ్ళీ ఇవాళ 12% గురించి ఎక్కడ మాట్లాడతలేరు. మీ స్వప్నమైనటువంటి వర్గీకరణను వదిలిపెట్టి చేయూత పథకాన్ని గురించి ఉద్యమం చేస్తారనడం విడ్డూరంగా ఉంది. నిజానికి మొన్న 24 ఎలక్షన్స్లో వాళ్ళు 100 రోజులు చేస్తామని 10 ఏళ్ల పాటు ఆలస్యం చేసినా అదే పార్టీకి నువ్వు మద్దతు తెలిపి అదే పార్టీకి ఓట్లేయమని, మా వల్లనే బీజేపీకి సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి చెప్పుకుంటున్నావు. నువ్వు ఎందుకు కిషన్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయట్లేవు? ఎందుకు మోడీని నిలదీయట్లేవు? మోడీని అలింగనం చేసుకున్నావు కదా. నిజానికి నీకు మాదిగా పౌరుషం ఉంటే మోడీ గల్లా పట్టు. నాణ్యమైన విద్యను అందించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఉద్ఘాటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏ దేశమైనా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారు. ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా విద్యావంతులైన మానవ వనరులు లేకపోతే అభివృద్ధి అసాధ్యమన్నారు. అత్యధిక యువత కలిగిన దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చాలంటే విద్యతోనే సాధ్యమని తెలిపారు. అలాంటి విద్యారంగాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ రావడంతో విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే లక్ష్యంతో తీసుకొస్తున్న విద్యా మిషన్కు ఇలాంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. బాల కార్మికుల అలాగే బాలల చట్టాలపై పనిచేస్తున్నటువంటి ఎన్జిఓలు వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే విద్యార్థుల గురించి పనిచేస్తున్నటువంటి సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ ముందరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, ఈ కమిషన్కి ఎలా ఉండాలి, ఈ కమిషన్లో భాగం ఎంత ఉండాలా, ఎవరి పాత్ర ఏముండాలా అని చర్చ జరగడం జరిగింది. అలాగే విద్యని ఎలా తెలంగాణలో 10 సంవత్సరాల లోపల జరిగినటువంటి విద్యపై జరిగినటువంటి ధ్వంసాన్ని ఈ ప్రభుత్వం ఎలా ముందరికి తీసుకుపోవాలి అనే దానిపైన చేస్తూ ఉన్నాను. విద్య అభివృద్ధికి నాంది అనే విషయం అందరికీ తెలుసు. విద్యకు అనేక మంది ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా
ఉపయోగకరమైన విద్య అనంతరం ఉపాధి సంపాదించుకునే విద్య అందించాలని, దానికి రీసెర్చ్ డెవలప్మెంట్ జరగాలని, విద్య అందరికీ అందుబాటులో తీసుకువెళ్ళాలని, ఏదైతే ప్రైవేట్లో జరుగుతున్నటువంటి విద్యకు సాటిగా ప్రభుత్వపరమైన విద్యను కూడా అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమలాపురం చౌరస్తాలో గల జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నాక్ అభినందన సభను నిర్వహించారు. నాక్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేబీఆర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ గాయత్రి జోగినిపల్లి అన్నారు. ఉన్నత విద్యలో విద్యార్థులకు నాక్ ఎంతో అవసరం ఉంటుందని జేబీఆర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ జోగినిపల్లి గాయత్రి అన్నారు. మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలోని జేబీఐటీ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలకు ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 471 ఆర్కిటెక్చర్ కళాశాలలో ఉన్నప్పటికీ 33 కళాశాలలకే నాక్ లభించిందని సూచించారు. ఇందులో ఏ గ్రేడ్ జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలకే రావడం ఎంతో సంతోషంగా ఉందని, గర్వకారణంగా ఉందని అన్నారు. I'm Principal Architect Gayatri Joginpalli of JBR Architecture College. సో నాకు చాలా హ్యాపీ ఉంది కి మా ఆర్కిటెక్చర్ కాలేజ్కి నాక్ ఏ గ్రేడ్ వచ్చింది. నిన్ననే మాకు రిజల్ట్ వచ్చింది. సో మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలల్లో మా కాలేజ్కి ఏ గ్రేడ్ రావడం, ఫస్ట్ కాలేజ్ ఏ గ్రేడ్ రావడం, సో మాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇండియాలో మొత్తం మనకు 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్లలో 33 కాలేజెస్ నాక్ అక్రెడిటెడ్. అందులో 6 కాలేజెస్కే నాక్ ఏ గ్రేడ్ వచ్చింది. నా పేరు సిల్లాసియా, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము ఉన్నప్పుడు నాక్ రావడం మాకు చాలా సంతోషకరం. మా ఐడియాలజీని మేము ఇంకా చాలామందికి చూపించడానికి నాక్ ఉపయోగపడుతుంది అన్ని వేళలా. ఇది ఇంకా మాకు ఫ్యూచర్ తరాలకు కూడా యూస్ఫుల్ అవ్వాలని మేమందరితోని, మా ఫ్యాకల్టీ కూడా బాగుంటారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా నేచర్ కూడా చాలా బాగుంటుంది. సో మా ఫ్యాకల్టీతో మాకు కన్వర్జేషన్ కూడా చాలా ఎక్కువ నడుస్తుంటుంది. అది వేరే వాళ్ళ ఆర్కిటెక్చర్స్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ అవ్వడానికి నాక్ హెల్ప్ చేస్తుంది. నా పేరు భావిక, నేను జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాను. మా కాలేజ్కి నాక్లో ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మా జూనియర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మా కాలేజ్కి వచ్చిన రికగ్నిషన్ వల్ల మాకు కూడా అన్నిట్లో హెల్ప్ అవుతుంది. కేంద్రంలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. జూలై 22 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నిర్మలా సీతారామన్ తాజాగా ఆర్బీఐ గవర్నర్తో సమావేశమయ్యారు. బడ్జెట్ కేటాయింపుల అంశంపై చర్చించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 7వసారి. ఈసారి ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి కలిగిస్తుంది. సిటీ విజన్ మార్నింగ్ 11:30 AM న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా. కాంటాక్ట్ నంబర్ 8096017222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం.